నిన్న ఎంపీ గారి మీద మాట్లాడిన రాజకీయ వ్యభిచారి ఏమి చిన్నతోడు ఏడాదికి ఒకసారి ఆరుగురు కాస్తూ కేవలం సుదర్శన్ రెడ్డి దగ్గర మన్నన పొందడానికి మాట్లాడింది తప్ప ఆయన ఏదైతే మాట్లాడిందో మొన్న ఎంపీ గారు అయితే సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడిందో 100కి 100 రూపాయలు సత్యం, 100కి 100 రూపాయలు నిజం. ఇంకా తక్కువ మాట్లాడింది ఎంపీ గారు. సుదర్శన్ రెడ్డి ఎంత అసమర్థ నాయకుడు అంటే కనీసం ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని, చక్కెర కర్మాగారాన్ని మరి దాన్ని కంటిన్యూ చేసే సత్తా లేనివాడు, చాతగాని వాడు సుదర్శన్ రెడ్డి. నీకు ఆయన ఇన్ని సంవత్సరాల్లో మంత్రి ఉండి ఈ జిల్లాకి చేసింది ఏమీ లేదు. విజన్ లేని నాయకుడు. ఆయన మీద మా ఎంపీ గారు వాస్తవాలు మాట్లాడు, దానికి ఆయన దగ్గర మన్నన పొందినందుకు ఈ రాజకీయ వ్యభిచారి మా ఎంపీ గారు ఒక ఆకాశం అయితే ఆకాశం మీద ఉండండి. ఈ చిన్న అనేటోడు ఆయన బతికేందో, హైదరాబాద్లో ఏం చేస్తాడో అన్ని పార్టీల రాజకీయ నాయకులకు తెలుసు. వీడు కనీసము వీడు మా మీద కూడా మాట్లాడే స్థాయి కాదు. మా ఎంపీ గారిని నేను మాట్లాడుతున్నాను. మా ఎంపీ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత, మా అరవింద నగర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన మచ్చలేని నాయకుడు. ఇంతవరకు ఏ పార్టీ నాయకుడు ఆయనను విమర్శించలేరు అంటే ఆయన ఆ విధంగా ఉంటాడు. ఆయన ఏదైతే మరి మొదటిసారి పార్లమెంట్ ఎలక్షన్లో నిల్చున్నాడో ఆ ఎలక్షన్లో ఆయన ఏదైతే పసుపు బోర్డు తీసుకొస్తాను రాసిచ్చిండో, రాసిచ్చినట్టు సీదా పసుపు బోర్డు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు అరవింద్ అన్న గారు. అంత గొప్ప నాయకుడు. ఎంత కష్టపడి బోర్డులు తీసేసే టైంలో పసుపు బోర్డు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు అరవింద్ అన్న గారు. విధంగా ఉంటుంది అనే ఆలోచన, ఎట్లా ఏ ఆలోచనతో పోతే ఆ విధంగా మనకు నిధులు వస్తాయో, మన రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుందో అలాంటి విజన్ ఉన్న నాయకుడు అరవింద్ అన్న. అలాంటి ఆయన మీద కేవలం ఈ రాజకీయ వ్యభిచారి ఆయన రాజకీయంగా ఏం చేయనో ఈయన బతకదందుకు తప్ప, ఏదో సుదర్శన్ రెడ్డి గారి దగ్గర మన్నన పొందదందుకు తప్ప వేరే ఆలోచన లేదు. ఈయనకు అసలు ఈ ఆర్మూర్కు సంబంధమే లేదు. ఎప్పుడో ఒకసారి అతడు చేసా ఎంపీ గారిని నిర్గణ్యాడు. అంత సీను మీ సుదర్శన్ రెడ్డికి లేదు. వాళ్ళ కనీసం సుదర్శన్ రెడ్డికి మా ఎంపీ అరవింద్ అన్న మీద మాట్లాడే స్థాయి కూడా లేదు. ఇంతవరకే మాట్లాడలేడంటే ఆయన మాట్లాడేది నిజమని చెప్పి ఒప్పుకున్నట్టే సుదర్శన్ రెడ్డి గారు. వీళ్ళు వీళ్ళు ఏదో ఒకటి నర్మల ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడి ఆయన దగ్గర మన్నన పొందడానికి తప్ప, ఈ అవకులు చవకులు వేలుడు తప్ప ఏం లేదు. ఇంకోసారి చిన్న అనేటోడి నువ్వు ప్రెస్ మీట్ మా అరవింద్ అన్న గారి మీద కానీ మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీద మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నాయి. నీకు లాస్ట్ వార్నింగ్. తర్వాత నీ బట్టలిపే విధంగా మేము నిజాలు బయటకు తీసి మాట్లాడతాం చెప్పి గుర్తుపెట్టుకో. ఇంకోసారి ఆర్మూర్కి వచ్చినా నువ్వు ఏదైనా వచ్చి ఎప్పుడో ఏడాదికోసారి ప్రెస్ మీట్ పెడతాంటే నువ్వు ఏ పెట్టుకుంటా నీ పాటలో పెట్టుకోరా భయ్. మా మీద మాట్లాడితే మాత్రం మంచిగా ఉంటుంది. ఖబర్దార్ చిన్న అని చెప్పి నేను తెలియజేస్తాను. అంత్యక్రియల గురించి మాట్లాడేది ధర్మపురి సీనన్న కాంగ్రెస్ పార్టీని పీసీసీ ప్రెసిడెంట్గా 2 సార్లు ఉండి అధికారం తీసుకొచ్చిన నాయకుడిని అవమానాలు చేసి బయటకు పంపించి ఆయనకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఆయన చనిపోతే ఆయన చావును వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నందుకు వచ్చి స్వార్థంతో వచ్చి చేసుకున్న వాళ్ళు దాని మీద మాట్లాడుతున్నారు. అలాంటి స్వార్థపరులు ఈ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు. మొత్తం దేశాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు. ఆయనకు అన్యాయం చేసి ఆయన బయటకు పంపించి ఇలా ఆయన చావును క్లెయిమ్ చేసుకున్నందుకు మేము అధికార లాంఛనంతో చేసినామని చెప్పి చెప్పుకున్నందుకు తప్ప వీళ్ళకి నిజాయితీ లేదు. నిస్వార్థపరులు, స్వార్థపరులు నిస్వార్థం అనేది వీళ్ళకి లేనే లేదు. స్వార్థపరులు కాంగ్రెస్ నా కొడుకులు. ప్రతిదాన్ని ఎట్లా మన క్లెయిమ్ చేసుకోవాలనో అలాంటి ఆలోచన తప్ప నిజాయితీగా సేవ చేద్దామనే ఆలోచన లేని నా కొడుకులు వీధి నాయకుడు ఒక శిఖరం మీద ఆరోపణలు చేసిండు. ఇవాళ ఆ శిఖరం ఎవరంటే ధర్మపురి అరవింద్ గారు. ఇవాళ జిల్లాకు బడుగు బలైన వర్గాలు చదువుకుంటారని నవోదయ స్కూల్ని తీసుకొస్తే ఆ స్కూల్ని రాజకీయం చేస్తూ ఇవాళ బడుగుల గురించి ఆలోచించకుండా ఇవాళ ఆ స్కూల్ని మీరు త్వరితగతిన పెట్టేస్తే తీసుకొచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మీరు జాగ ఇయ్యండి అంటే జాగ మీద రాజకీయం చేస్తూ మీరు ఇలా అరవింద్ అన్న మీద విమర్శ చేస్తున్నావు కదా. అసలు చిన్న ఆయన నాయకుడు మాట్లాడింది నిన్న. మరి ఆయనకు నిజంగా కూడా అసలు ఏ స్థాయి ఉన్నదని అరవింద్ అన్న పేరు ఉచ్చరించినావు. అరవింద్ అన్న పేరు ఉచ్చరించడానికి అర్హత లేని ఒక నాయకుడు
ఇవాళ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాకు సుదర్శన్ రెడ్డి నువ్వు నీ యొక్క పద్ధతి మార్చుకోవాలా. నీ పద్ధతి మార్చుకోకుండా ఏదైతే ఏ ఉద్దేశంతో నువ్వు ఆర్మూర్ మున్సిపాలిటీని అడుగుపెట్టినావు, మరి నువ్వు మంత్రివి కాదు ఏమి కాదు, నువ్వు ఆర్మూర్ మున్సిపాలిటీ నువ్వు అసలు నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చినావు ఎమ్మెల్యేగా బోధన ఎమ్మెల్యేగా నీకు ఆర్మూర్ మున్సిపాలిటీతో ఏం పని, నువ్వు ఎందుకు వచ్చినావు ఆర్మూర్ మున్సిపాలిటీ? ఇలా అవినీతి ఎంత జరుగుతున్నదని చేస్తే ఇలా అక్రమాలు 3 లేఅవుట్ రద్దు చేసినని ఇలా చెప్తున్నారు. ఎప్పటి నుంచి చెప్తున్నాం మేము? కేవలం మీరు దొర గడిలో ఏదైతే పాలన ఉండేనో గతంలో టీఆర్ఎస్ని దాన్ని బద్దలు కొట్టిన నాయకుడు అరవింద్ ధర్మపురి గారు, ఎంపీ గారు. ఇలా కవితను ఓడించి ఒక దొర బిడ్డను ఇంటికి పంపించి ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియజెప్పిన నాయకుడు ధర్మపురి అరవింద్ గారు. ఈ చిన్న నట మాట్లాడిపిస్తున్నారు. ఇది మేము చిన్న మీద అంటలేము. ఈ చిన్న అనేటని అసలు ఆయన పేరు ఉచ్చరించారు. ధర్మపురి అరవింద్ అనే నాయకుని పేరు ఉచ్చరించడానికి ఆయన తగడు. ఎందుకంటే ఇలా చరిత్రలో నిలిచిపోయి పని చేసినప్పుడు మా ధర్మపురి అరవింద్ గారు. పసుపు బోర్డు అనేది ఒక దశాబ్దాల కళ. ఆ కళని సాకారం చేసి ఇలా అసలు ఎవరు ఉంచలేదు ఇక్కడ పసుపు బోర్డు ఇంత త్వరగా తెస్తారని. ఇలా మీ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇదే సుదర్శన్ రెడ్డికి అంటున్న బోధన్ షుగర్ ఫ్యాక్టరీని మీరు తెప్పిస్తారన్నారు. ఆ మాట మాట్లాడినాక మా సుదర్శన్ రెడ్డి మా అరవింద్ గురించి మాట్లాడు. ఇంకొకసారి మాత్రము ధర్మపురి అరవింద్ గారి గురించి మాట్లాడితే మీ యొక్క రాజకీయము ఈ ప్రజలు మిమ్మల్ని ఉతికి ఆరేస్తారని సందర్భంగా హెచ్చరిస్తారు. ఒక్కటి నిన్న ఏబీ చిన్న ఏదైతే మాట్లాడిండో అది హాస్యాస్పదంగా ఉంది. ఒక చిట్టెలుగా ఒక ఏనుగు మీద మాట్లాడినట్టుంది, మా సింహం మీద మాట్లాడినట్టుంది. అది చిట్టెలుగా చిట్టెలుగా మాదిరి ఉంటేనే బాగుంటుంది. నువ్వేమో చిట్టెలుగా, నీ ఆలోచననేమో మేఘ లాంటిది, నీ శరీరం ఏమో ఏనుగు లాంటిది. నువ్వు ఏం చేస్తున్నావు పోయి, నువ్వేమన్నా ఎప్పుడు వచ్చినావు ఆరుగురు ఏం చేసినావని నీ గల్లీలో నువ్వు కౌన్సిలర్ పోటీ చేసి కూడా నువ్వు అభివృద్ధి చేయలేకపోయావు. అసలు అభివృద్ధి అనేటువంటి తెలంగాణ ఒక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడాను. బోధనలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? బోధనలో వెళ్దాం, ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఈ కాంగ్రెస్ వాళ్ళకు. బోధనకి వెళ్దాం. అసలు బోధనలు ఏ గల్లీ అయినా ఏ నాలా అయినా మంచిగా ఉందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు, నీకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? నీ గుణం. అసలు నీకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణమే నీది నువ్వు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఏబీ చిన్నకి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాం. అరవింద్ అన్న ఒక సింహం లాంటోడు. సింహానికి ఎదురుగా ఎవరు వచ్చినా కూడా మొన్నటిదాకా దొరని కొడుకు కూతురుని అని చెప్పిన దొరసానే ఈరోజు ఏడుల్లో మీకు అందరికీ తెలుసు. అలాంటి పార్టీ ఈరోజు గట్టు ముక్కలు తింటున్నది. చిన్న నువ్వు జాగ్రత్త, నీ స్థాయి అంత కాదు. అసలు అరవింద్ అన్న పేరు ఉచ్చరించడమే నీ స్థాయి కాదు. నీ స్థాయిని మంచి మాట్లాడుతున్నావు. ముందు నీ స్థాయిని తెలుసుకొని మాట్లాడు. లేదంటే నువ్వు ఎంపీ అరవింద్ అన్న జిల్లాకు దింపుడు కాదు, 6 అడుగు పెట్టే నియం బేట, జాగ్రత్తగా ఉండని చెప్పి హెచ్చరిస్తున్నావు. గోకాలను వెంటబెట్టుకొని దాదాపు దొంగలు పడ్డ అక్కడ 6 నెలల కుక్కలు కోరినట్టు ఏదైతే జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి స్థలం విషయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రైవేట్ భూములను సుదర్శన్ రెడ్డి గారు చూపించడం, దానికి ఆయనకు మతిస్థితం లేదని చెప్పేసి విషయంలో మాట్లాడింది తప్ప వ్యక్తిగతంగా అరవింద్ అన్న గారు మాట్లాడింది కాదు. నిజంగా మీకు కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ కేంద్రీయకు సంబంధించిన కేంద్రం నుంచి వచ్చిన విద్యాలయాలకు స్థలము కేటాయించి ఈ జిల్లా ప్రజలకు విద్యార్థులకు తోడ్పాటు అందించాలి తప్ప అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం సహించేది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కాంగ్రెస్ లో ఏదైతే పాత కొత్త గ్రూపులు ఉన్నాయి, మీకే సక్క లేదు. మీరు అరవింద్ అన్న మీద ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నిజంగా ఏమిచ్చినా మీరు ఎవరైతే అసలు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనిపిస్తారా అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తారు. మీరు అరవింద్ అన్న గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇంకొకసారి ఇలాంటి మాట్లాడితే మాత్రం ఆరుమూరుకు రానియమని చెప్పేసి తెలియజేస్తాము.